గోవిందాశ్రిత గోకుల బృంద గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద పావన జయ జయ పరమానంద గోవిందాశ్రిత గోకుల బృంద. వనిత టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నింగి లీలానాదే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఆమె ఒక ఆధ్యాత్మిక గాయని. తర్వాత దశాబ్దానికి పైగా సంగీత ప్రపంచంలో ఓలలాడుతూ అద్భుతమైన పాటలు పాడుతూ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. ఇక ఆధ్యాత్మిక వెలుగు నింపుతున్నారు. ప్రముఖ గాయని ప్రత్యూష గారు నింగి నెల ప్రత్యేక కార్యక్రమంలో మనతో ఉన్నారు. తనతో మాట్లాడి బోలెడని విశేషాలు షేర్ చేసుకుందాం. ప్రత్యూష గారు నమస్కారం అండి. ముందుగా మీరు మాట్లాడే కంటే కూడా చక్కగా గాయని కాబట్టి ఒక పాటతో మిమ్మల్ని పరిచయం చేసుకుంటారు. జయతి శివ భవాని జగజ్జనని నిరంజని దయరస ప్రవాహిని దండిత సురవాహిని జయతి శివ భవాని జగజ్జనని చక్కటి అమ్మవారి పాటతో కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రత్యూష గారు. ప్రత్యూష గారు, మీ బార్న్ అండ్ బాటప్ ఎక్కడ, అసలు మీ ఊరు ఎక్కడ పుట్టారు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను పుట్టడం విజయవాడలో జరిగింది, బట్ పెరగడం చదువుకోవడం అంతా హైదరాబాదే. మేము ఇక్కడ సెయింట్ మార్టిన్స్ అని చెప్పేసి అక్కడ ఇంటి దగ్గర స్కూల్లోనే చదువుకున్నాము. మేమిద్దరం సిస్టర్స్, నేను మా చెల్లెలు. సో నేను 6 years అప్పుడు స్టార్ట్ చేశాను మ్యూజిక్ నేర్చుకోవడము. తను 4 years అప్పుడు ఇద్దరం కలిసే స్టార్ట్ చేశాము. మాకు మా అమ్మ వాళ్ళ రిలేటివ్ శ్రీ అంబడిపూడి శ్రీరామూర్తి గారి దగ్గర నేర్చుకున్న మొదటి సంగీత అభ్యాసం అనేది అక్కడ జరిగింది. తర్వాత మాకు స్ఫూర్తినివ్వడం అనేది మటుకు మా పిన్ని, మా మదర్ సిస్టర్. తను బాగా ఎంకరేజ్ చేసేది, నేర్పించు, బాగుంటుంది, వాళ్ళకి చక్కగా నేర్చుకుంటారు అని. సో మాకు ఆయన ఇంటికి వచ్చి చెప్పేవారు మాకు సంగీతం. సో తర్వాత అలా మేము స్కూల్లో మెల్లగా పాడడం స్టార్ట్ చేసిన తర్వాత మా స్కూల్ వాళ్ళు ఏం చేశారంటే నన్ను మా చెల్లెల్ని ఇద్దరిని మా ఏజ్ గ్రూప్కి తగ్గట్టుగా కాంపిటీషన్స్కి పంపించేవాళ్ళు. సో మేము ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ప్రైజ్, సో సెకండ్ అనేది మాకెప్పుడూ తెలియదు. సో అలా ఇంటర్ స్కూల్ ఇంటర్ స్టేట్ దాకా మేము వెళ్ళి స్కూల్కి చాలా, అంటే స్కూల్ తరఫున రిప్రజెంట్ చేసి మంచి చేస్తే వాళ్ళు చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో మేము హాలిడేస్కి వెళ్ళినప్పుడు విజయవాడ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. సో మేము అక్కడ హాలిడేస్కి వెళ్ళినప్పుడు మా పిన్ని తను ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్. సో మాకు ప్రతి శనివారం బాలానంద కార్యక్రమానికి తీసుకెళ్ళి అక్కడ చిన్న చిన్న పాటలు నేర్పించి అక్కడ పాడించేది. సో అలా మాకు హాలిడేస్కి వెళ్ళినప్పుడల్లా కొత్తవి నేర్చుకోవడం, మళ్ళీ అది వచ్చి ఇక్కడ మా స్కూల్లో మేము ఇట్లా ప్రైజులు తెచ్చుకోవడం. సో అదంతా ఒక చాలా హ్యాపీగా ఉండేది. ఓకే. సో అలా మా జర్నీ స్టార్ట్ అయింది. సహజంగా ఇంట్లో అమ్మ కానీ అమ్మమ్మ కానీ, లేదంటే మీరు అన్నట్టు మీ ఇన్స్పిరేషన్ ఫస్ట్ పిన్ని అన్నారు కాబట్టి సహజంగా ఇంట్లో పాడేవాళ్ళు ఎవరైనా ఉంటే అది మనకు ఆటోమేటిక్గా అబ్బుతుంది అని అంటారు. సో ఇంట్లో ఎక్కువగా ఎవరు పాడేవారు, అలాగే సంగీతం పట్ల మక్కువ ఎవరికి ఎక్కువగా ఉండేది, అమ్మగారిగా నాన్నగారిగా? అంటే ఫస్ట్ చెప్పినట్టు మా పిన్ని మా మదర్తో చెప్పడం నేర్పించు అని. సో మా రిలేటివ్ దగ్గరలో ఉండడం, ఆయన అలా ఇంటికి రావడము. సో అలా మెల్లమెల్లగా మా నాన్నగారు కూడా ఎంకరేజ్ చేసేవారు. పర్లేదులే, ఆయన పొద్దున్న 7:30 కల్లా వచ్చేసేవారు. సో మేము 7:30 కల్లా రెడీ అయిపోయి స్కూల్ డ్రెస్ వేసుకొని కూర్చుంటే 8:30 కల్లా మా క్లాస్ అయిపోయి గబగబా నోట్లో పెట్టేసి 9 కల్లా స్కూల్కి వెళ్ళిపోవడం. అలా మేము వెళ్తే కానీ ప్రేయర్ అయ్యేది కాదు, మేమే పాడాలి అలా. సో మా స్కూల్ ఎంత దగ్గర అంటే మేము ఫస్ట్ బెల్ ఇంట్లో స్టార్ట్ అయితే 3rd బెల్ కల్లా మేము స్కూల్లో ఉండేవాళ్ళం. సో అంత దగ్గరగా ఉండేది మాకు స్కూల్. సో నేను 1st to 10th అక్కడే
అదే స్కూల్లో చదివాను. ఏ స్కూల్ అండి మీది? సెయింట్ మార్టిన్స్ హై సెయింట్ స్కూల్ మార్టిన్. ఇక్కడ హైదరాబాద్లోనే? హైదరాబాద్లోనే, ఓకే. రామకృష్ణాపురం అని అటువైపు. సో ఇద్దరు మీ సిస్టర్స్ అలా పాడటం మొదలు పెట్టారు. ఓకే, ఫస్ట్ నేర్చుకున్న పాట ఏది మీరు అసలు మీ చిన్నతనంలోనే మీకు గుర్తుండిపోయిన పాట ఏది? ఇట్టి ముదులాడి బాలుడని మా పిన్ని మాకు ఆల్ ఇండియా రేడియోలో ఇట్లా విజయవాడ వెళ్ళినప్పుడు తను ఫస్ట్ మాకు చెప్పి అక్కడ పాడించింది. సో దానికి చాలా అక్కడ వాళ్ళు అప్రిషియేట్ చేశారు. అప్పుడు చిన్నపిల్లలం కాబట్టి అంత అంటే వాళ్ళు ఏదో చేశారు, హ్యాపీగా ఫీల్ అయ్యారని తెలుసు, కానీ అప్పటంత టేస్ట్ మేము దాన్ని మేము ఫీల్ అవ్వలేకపోయాం. అందరు అరే చిన్నపిల్లలు బాగా పాడారు అని ఒక్కటి మటుకు బాగా గుర్తుంది. ఓకే, ఒకసారి ఆ పాట. ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు, వాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే, ఎప్పుడు వచ్చెనో మా ఇల్లు జొచ్చి పెట్టెలోన చెప్పరాని ఉంగరాల చేయి పెట్టి, అప్పడైన వెంకటాద్రి అసమానకుడు గాన తప్పకుండా బట్టి వాని తలకెత్తరే, ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు, వాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే. బాగుంది, కృష్ణుడి పాట. ఓకే, సో అంటే సంగీతం అనేది మనం దానికంటూ ఒక ఫుల్ స్టాప్ అంటూ ఉండదు, ఎంత నేర్చుకున్నా కొద్దీ అది తరగనిది జరగనిది. సో ఎక్కడి వరకు మీరు నేర్చుకున్నారు? ఆ తర్వాత గురువులు ఏమైనా మారారా? 8th వరకు మేము అంబడిపూడి శ్రీరామూర్తి గారి దగ్గర నేర్చుకున్నాం. అప్పుడు ఆయన బాగా పెద్దవారు అయిపోయారు. సరే ఇంకా మా మదర్కి నెక్స్ట్ ఏంటి ఎవరు వచ్చి చెప్తారు, అప్పటి వరకు ఏంటంటే మనకి ఇంటికి వచ్చి చెప్పడం ఒక రకమైన కంఫర్టబుల్గా ఫీల్ ఉండేది. సో ఇంకెవరు ఉన్నారు ఏంటి అంటే అప్పుడు ఆయనే సజెస్ట్ చేశారు, ఇట్లా నేతి శ్రీరామూర్తి గారి దగ్గరికి పంపించు, ఆయన అయితే బాగా నేర్పిస్తారు అని. సో ఆయన కూడా మాకు రిలేటివే, పెదనాన్నగారు వరుస అవుతారు. సో అలా ఆయనకు కూడా రిలేషన్ ఉంది కాబట్టి రాముడి దగ్గరికి పంపించు, నేర్పిస్తాడు అని. సరే అమ్మ ఆయన్ని కాంటాక్ట్ చేయడము, ఇంకా మేము అప్పుడు ఆయన దగ్గరికి జాయిన్ అవ్వడం జరిగింది. సో అక్కడికి ఏంటంటే నల్లకుంటలో ఆయన ఉండడం, మేమేమో ఇక్కడ ఆర్కేపురంలో ఉండడం. సో తీసుకెళ్ళడం అనేది ఇప్పుడు ఒక సమస్య. అప్పుడు మా నాన్నగారు ఏం చేశారంటే, మా నాన్నగారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేసేవారు. మా నాన్నగారికి అప్పట్లో హాఫ్ డే ఉండేది బ్యాంక్. సో మాకు స్కూల్ హాఫ్ డే కాబట్టి అప్పుడు శుభ్రంగా ఇంటికి వచ్చేసిన తర్వాత మా అమ్మ మా ఇద్దరికి శుభ్రంగా తలంట్లేసి మా నాన్నగారు వచ్చేసరికి రెడీగా పెట్టేది. ఇంకా ఆయన వచ్చి తీసుకెళ్ళడం. సో సాటర్డే సండే ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకునేవాళ్ళం. అట్లా ఆయన దగ్గర కొన్ని ఏళ్ళు అభ్యసించిన తర్వాత వాళ్ళ గురువు గారు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు ఆయన ఉత్సవాలు చేసేవారు. సో ఆయన ఏంటంటే 5 days 7 days అలా ఉత్సవాలు చేసినప్పుడు మా చేత ఇనీషియల్గా ఫస్ట్ 15 minutes కచేరీ ఇప్పించడం, అలా గ్రాడ్యువల్గా ½ an hour 1 hour కచేరీలు. సో అలా మెల్లమెల్లగా ఆయన సంరక్షణలోనే మాకు కచేరీలు చేయడం అనేటువంటి ప్రక్రియ కూడా మాకు అలవాటు చేశారు. సో ఇన్ దట్ వే మాకు గురువులు చాలా ఏమంటారు అట్లా వెన్నంటి ప్రోత్సహించి చాలా మాకు ఒక మోటివేషన్గా ఉండేవాళ్ళు. ఓకే, సో కచేరీలు అనేది ఆ ఏజ్లోనే అప్పుడే స్టార్ట్ చేశారు, చిన్న వయసులోనే. సో కచేరీల్లో పాడిన పాటలు ఏమిటి అప్పుడు? ఇప్పుడు త్యాగరాజు, దీక్షితర్, శ్యామశాస్త్రి ఇట్లాంటివన్నీ కూడా అంటే మా గురువుగారికి ఎలా ఉండేదంటే ఒక్కసారి పాడింది ఇంకొకసారి పాడకుండా ఉంటే అప్పుడు కొత్తవి నేర్చుకోవచ్చు అని ఉండేది. సో అలా మాకు లాస్ట్ ఇయర్ ఏం పాడాము, సో ఈసారి ఏం పాడాలి, లేకపోతే ఈసారి కొత్త రాగాలాపన ఏం నేర్చుకోవాలి. సో అలా మాకు ఆయన మెల్లమెల్లగా మాలో ఒక తెలియని ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేవారు. ఓకే, సో మీరు నేర్చుకుంది కర్ణాటక సంగీతమా హిందుస్థానీ కూడానా? లేదు, కర్ణాటక సంగీతం వరకే నేర్చుకున్నారు. ఓకే, సో ఒక మంచి హనుమాచార్య కీర్తన మళ్ళీ. గరుడాద్రి వేదాద్రి కలిమీపే
సిరులొసగి చూడరో చింతామణి పే గరుడాద్రి వేదాద్రి కలిమి పే ధన సంపదలొసగు కమల కాంతయీపే మనసి జూగనిన రమాసతీపే అనిశము పాయని మహా హరి ప్రియీపే ధనధాన్య రూపపు శ్రీ తరుణీపే గరుడాద్రి వేదాద్రి కలిమీపే సిరులొసగి చూడరో చింతామణి పే గరుడాద్రి వేదాద్రి కలిమీపే బ్యూటిఫుల్, బాగుంది పాట. సో ఇద్దరు సిస్టర్స్ బాగా నేర్చుకున్నారు కాబట్టి కాంపిటీషన్ పెడితే ఇద్దరిలో సెపరేట్గా పెడితే ఎవరు బాగా పాడతారు? అట్లా అంటూ చెప్పలేము. ఇద్దరము కలిసి పాడితే మా ఇద్దరిది ఒకటేలాగా ఉంటుంది గొంతు, ఎక్కడ అంటే వేరియేషన్ అనేది కనిపించదు అని అంటారు. బట్ నాకు పర్సనల్గా నేనేమనుకుంటానంటే మా సిస్టర్లో ఇంకా ఎక్కువ డెప్త్, తను బాగా పాడగలదు. సో అట్లా కలిసి పాడినప్పుడు కచేరీలో వాటిలో కూడా ఒక కోఆర్డినేషన్, సో అట్లా చేసుకుంటూ మెల్లమెల్లగా మేము ప్రాక్టీస్ చేసి ఇప్పుడు చాలా వరకు కూడా సిస్టర్స్ చాలా మంది కూడా కలిసి చక్కగా షోస్ చేస్తున్నారు. అండ్ ఇన్స్టా మొత్తం ప్రొఫైల్స్లో కూడా చాలా మంది సిస్టర్స్ వేవ్ నడుస్తుంది. అలా మీ ఇద్దరు కూడా అలా ఏమైనా పాడటం జరుగుతుందా? ఇప్పుడు లలిత హరిప్రియ గారు, నేనైతే లలిత హరిప్రియ గారి దగ్గర నేర్చుకున్నాను. సో అలా మీరు ఏమైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ప్రస్తుతానికైతే అలాంటి ప్లాన్స్ ఏం అనుకోలేదు. ఎందుకంటే మేము మామూలుగా తెలిసిన సభల్లో పాడడము అంతవరకే పెట్టుకున్నాము. ఇంకా అలాంటివి ఏదన్నా అంటే మేబీ ఫ్యూచర్లో కొంచెం అలాంటి ఏదైనా ప్లాన్ చేయొచ్చు. ఇప్పటికైతే ఏం అనుకోలేదు. బట్ కానీ కొన్ని స్టెప్స్ తీసుకోవాలని అనుకుంటున్నాం. ఓకే, ఫైన్. సో కేవలం ఆధ్యాత్మిక గీతాలేనా, అంటే సినిమా పాటలు కూడా మీరు పాడి నేర్పించడం జరుగుతుంటుందా? లేదండి, నేను ఓన్లీ ప్యూర్ క్లాసికల్ సాంగ్స్. ఓకే, అంటే అది మీ వరకేనా, అంటే ఇన్స్టిట్యూట్ ఏమైనా ఉందా మీకు? నేను ఇన్స్టిట్యూట్ అని ఏం పెట్టలేదు. జస్ట్ అలా తెలిసి ఎవరైనా ఇట్లా తను ఉంది నేర్పిస్తుంది అని అలా ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు తెలుసుకుని వచ్చిన వాళ్ళే. నేను ఎప్పుడు ఒక ఇన్స్టిట్యూట్ అని ఎప్పుడు అసలు బోర్డు పెట్టలేదు, ఇప్పటికీ లేదు బోర్డు, ఇప్పటికీ కూడా లేదు. జస్ట్ అలా తెలుసుకొని వచ్చి నేర్చుకునే వాళ్ళే. ఓకే. సో బోల్డ్ అని మనకు అన్నమాచార్య వాళ్ళు రచించిన గీతాలు కొన్ని వేలు ఉన్నాయి కాబట్టి అందులో ప్రాచుర్యం పొందినవి కొన్ని అయితే, మనం పర్సనల్గా కూడా నేర్చుకున్నవి మనకి ఇష్టమైనవి కూడా కొన్ని ఉంటాయి. సో ఎప్పటికీ కూడా స్వామివారి ముందు మీరు అన్నమాచార్య కీర్తన ఏదైనా పాడాలి అని అనుకుంటే ఎప్పటికీ కూడా మీకు మనసుకు నచ్చే పాట ఇది, అదొక్కసారి మా కోసం. నాకు మనసుకి బాగా నచ్చే శ్రీమన్నారాయణ. ఇది కూడా నాకు మా పిన్ని నేర్పినది. అండ్ ఈ కీర్తన పాడినప్పుడు కూడా చాలా మాకు ప్రైజెస్ రావడము, మంచి అప్లాజ్. ప్రతి కచేరీలో అందరు పాడమని అడుగుతూ ఉంటారు. ఓకే, ఆ పాట. శ్రీమన్నారాయణ 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 నీ శ్రీపదమే శరణు. శ్రీమన్నారాయణ 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 నీ శ్రీపాదమే శరణు. కమల సతీ ముఖ కమల కమలహిత కమల ప్రియ కమలేక్షణ. కమల సతీ ముఖ కమల కమలహిత కమల ప్రియ కమలేక్షణ. కమలాసనహిత గరుడ గమన శ్రీ కమలనాభ
కమలమే శరణు కమలాసనహిత గరుడగమన శ్రీ కమలనాభని పద కమలమే శరణు శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్, నాకు చాలా ఇష్టం అసలు. అలా మనం పాడుతూ పోతే నిజంగా తెలియకుండానే ఒక రకమైన గూస్ బంప్స్ వచ్చేస్తూ ఉంటాయి నిజంగా కూడా. స్వామి మీ ముందు అలా పాడుతూ ఉంటే ఎక్కడైనా కచేరీల నుండి పాడుతున్నా కానీ. సో సంగీతం అనేది ఎంత నేర్చుకోవాలి, ఎక్కడ దాకా నేర్చుకోవాలి అని అంటారు? ఇందాక మీరు అన్నట్టు సంగీతానికి అసలు ఫుల్ స్టాప్ అనేది లేదు. అది ఎంత నేర్చుకున్నా తక్కువే. మేము మళ్ళీ ఈ మధ్య రీసెంట్గా రవికులోత్తమరావు గారు అని ఆయన దగ్గర మళ్ళీ సంగీత శిక్షణ చేస్తున్నాం, ఇద్దరం సిస్టర్స్. సో నెక్స్ట్ మనోధర్మము, నెరవేల ఇలాంటి వాటి మీద కొంచెం సాధన చేస్తున్నాము. సో ఎంత మటుకు నేర్చుకోవాలి అంటే అది మన ఓపిక, ప్యాషన్ టువర్డ్స్ మ్యూజిక్. ఇప్పుడు ఒక కచేరీ వరకు అరంగేట్రం చేసి, అంటే ఒక కచేరీ వరకు పాడి గమకాలు అవన్నీ కూడా మనకు పర్ఫెక్ట్గా రావాలి అని అంటే కృతులు ఎక్కడి వరకు దాన్ని మనం నేర్చుకోగలిగితే దాన్ని మనం పర్ఫెక్ట్గా పాడగలుగుతాం? వర్ణాలు బాగా వస్తే, వర్ణాల్లో ఏంటంటే గమకాలు కానీ లేకపోతే వాటిలో ఉన్నటువంటి రాగ లక్షణాలు కానీ బాగా మనకి తెలిస్తే ఈ రాగాలాపన చేయడంలో కానీ లేకపోతే స్వరాలు వేయడంలో కానీ చాలా హెల్ప్ అవుతాయి. సో వర్ణాలు ఎన్ని బాగా నేర్చుకుంటే అంత మంచిది అనేవారు మా గురువు గారు. సో ఆయన మాకు దగ్గర 25 వర్ణాలు నేర్పించారు, 1 2 కాదు. సో లెక్కలేని వర్ణాలు నేర్పించారు ఆయన. సో అలాగే వాటితో పాటు ఇప్పుడు ఒక రాగం నేర్చుకున్నాం అనుకోండి, మోహన రాగం నేర్చుకుంటే గీతం వర్ణం, దానికి వర్ణం అయిపోయిన తర్వాత దానికి సంబంధించినటువంటి కృతి చెప్పేవారు. సో ఏంటంటే ఇప్పుడు కృతి చెప్పిన తర్వాత మళ్ళీ గీతం వర్ణం కృతి పాడిచ్చేవాళ్ళు. సో దట్ ఏంటంటే ఆ మోహన రాగం అనేది మనలో అలా ఉండిపోయి మనం డైరెక్ట్గా అంటే మనోధర్మం అంటారు కదా, సో మనం ఎలా దాన్ని ఒక రాగాలాపన ఎలా ఫ్రేమ్ చేసుకోవచ్చు అట్లా మాకు గైడ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఓకే. సో అన్ని రాగాల్లో మీకు ఇష్టమైన రాగం ఏది? నాకు భైరవి చాలా ఇష్టం. భైరవి రాగం. ఓకే. సో భైరవి రాగంలో ఒక పాట మా కోసం. ఉపచారము చేసేవా ఉపచారము చేసేవా ఉపచారము చేసేవా రున్నారని మరువకురా ఉపచారము చేసేవా రున్నారని మరువకురా ఉపచారము చేసేవా రున్నారని మరువకురా ఉపచారము చేసేవా. బ్యూటిఫుల్. సో ఎంతమంది ఇప్పటి వరకు మీ దగ్గర నేర్చుకుంటున్నారు? అంటే పిల్లలు అలాగే పెద్దవాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు అని విన్నాము. ఎవరెవరు నేర్చుకుంటున్నారు? అదే ఇందాక నేను చెప్పినట్టు ఇట్లా నేను ప్రత్యూష అనే అమ్మాయి నేర్పిస్తుంది అని అంటే వాళ్ళు 5 years నుంచి మేము నేర్పిస్తారా అని అడుగుతూ ఉంటారు. సో అక్కడ నుంచి 70+ వాళ్ళు కూడా ఉన్నారు. సో నాకు ఇంకా 72, 73 అలా వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు కూడా వచ్చి నేర్చుకుంటూ ఉంటారు. అండ్ దీంట్లో ఏంటంటే పెద్దవాళ్ళ దగ్గర కానీ మరి చిన్నపిల్లల దగ్గర ఒక అడ్వాంటేజ్ నేను చూసింది ఏంటంటే పిల్లలకి ఏమీ తెలీదు, వాళ్ళ పేరెంట్స్ పంపిస్తారు, మనం ఏ చెప్తే వాళ్ళు అదే పాడుతూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి నోట్స్ ఇచ్చినా చదవలేని పరిస్థితి వాళ్ళది. సో మనం ఎలా చెప్తే వాళ్ళు అలానే యాజ్ ఇట్ ఈజ్గా పాడతారు. అండ్ పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే వాళ్ళకి నేర్చుకోవాలన్న తాపత్రయం ఉంటుంది. ఎంత నోట్స్ ఇచ్చినా ఏది ఇచ్చినా భావం మీద వాళ్ళు ఎక్కువ శ్రద్ధ పెడతారు. ఓకే. సో అది నేను వీళ్ళిద్దరి మధ్యన చూసినది. అంటే మధ్యలో వాళ్ళు కూడా ఉంటారు, బట్ కానీ ఏంటంటే వాళ్ళు వేరే వేరే పనులలో ఉండో లేకపోతే అలానో అంత దాని కాన్సన్ట్రేషన్తో
మనం దీన్ని చెయ్యాలి అన్న దీంట్లో ఉండదు. సో ఇది చిన్నవాళ్ళు అండ్ అటు పెద్దవాళ్ళలో మెయిన్ వాళ్ళకి అడ్వాంటేజ్ నాకు అనిపించింది అది. సో రిలాక్స్ టైం ఉంటుంది వాళ్ళకి, బర్డెన్ లేదు, ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు, రిలాక్స్డ్గా పాడుకోవచ్చు, చెప్పింది చెప్పినట్టు. వాళ్ళు చాలా టైం ప్రకారంగా ప్రత్యూష నన్ను ఇది నేర్పించావు కదా, ఇంకో ఇది నేర్చుకున్నాము, పాడతాము ఒకసారి వినని, వాళ్ళే ప్రొయాక్టివ్గా వచ్చి పాడి ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పు అని. సో వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ రెస్పాన్సెస్ వస్తాయి. మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు దాంట్లో? పంపిస్తూ ఉంటాను. ఇప్పుడు తెలుగు యూనివర్సిటీ కానీ లేకపోతే సర్టిఫికేట్కి దానికి వెళ్తూ ఉంటారు. అట్లాగే చండీగఢ్ యూనివర్సిటీ అని. సో అట్లా వాళ్ళ పిల్లలు అంటే చెప్తాను ఇట్లా ఇట్లా ఉన్నాయి, సో ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు దానికి వెళ్ళండి అని చెప్తాను. సో వాళ్ళ ఆప్షన్. ఓకే, మీరు ఇప్పటి వరకు ఎన్ని స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు, ఎక్కడెక్కడ చేశారు? మేము ఓన్లీ హైదరాబాద్ అండ్ విజయవాడ అక్కడ చేసాము. ఇక్కడ హైదరాబాద్లో అయితే మేము బిఫోర్ మ్యారేజ్ వరకు చాలా స్టేజ్ పర్ఫార్మెన్సెస్ చేసాము. సో అండ్ ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మళ్ళీ ఇద్దరం సపరేట్ అయిపోవడం, మళ్ళీ అగైన్ ఆఫ్టర్ 10 years ఇద్దరం మళ్ళీ హైదరాబాద్కి రావడం. సో మళ్ళీ మేము స్టేజ్ షోస్ స్టార్ట్ చేసాము. ఇక్కడ అన్నమాచార్య భావన వాహినిలో 2 times వెళ్ళాము, భద్రాచలంలో వెళ్ళి పాడాము, 3-4 times భద్రాచలం వెళ్ళాము. సో అట్లా హైదరాబాద్లోనే ఎక్కువ. ఓకే, సో కమింగ్ టు యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మీ కిడ్స్ ఎంతమంది అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? మీరు బయటికి వెళ్ళినప్పుడు అంటే మనం ఫ్యామిలీని అండ్ మనం ఎంచుకున్న ప్రొఫెషన్ని కూడా దాన్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి అండ్ దానికి తగ్గట్టు మనకు ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండాలి. సో ఎలా ఉంది మీకు? మా నాన్నగారి పేరు JVK ప్రసాద్ అండి. ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేసి రిటైర్ అయిపోయారు. మా మదర్ శ్రీలక్ష్మి హౌస్ వైఫ్ తను. సో వాళ్ళ సపోర్ట్ మాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఉండేది. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేసేవారు. సో నేను ఇనీషియల్గా హనీవెల్ అనే MNCలో వర్క్ చేశాను. సో యాజ్ ఏ డిజైన్ ఇంజనీర్గా చేశాను. అక్కడ 5.5 years చేసిన తర్వాత మేము హైదరాబాద్ రావడము, మళ్ళా ఇక్కడ తిరిగి మళ్ళీ ఏదైనా నేర్చుకుంటాను అది అన్న కూడా తను చాలా సపోర్ట్ చేసేవారు. సో అట్లా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వాళ్ళు లేనిదే మనం ఒక అడుగు కూడా వేయలేము. సో అందుకని చాలా సపోర్ట్ ఉంటుంది నాకు. ఓకే, సో అవార్డ్స్ రివార్డ్స్ ఇలాంటివి ఏమైనా? చాలానే వచ్చాయండి అవార్డ్స్. అయితే చెప్పాను కదా, స్కూల్ కాలేజెస్లో మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ ప్రైజ్ తప్ప మాకు అసలు సెకండ్ ప్రైజ్ వచ్చేది కాదు. సో అట్లానే మ్యూజిక్ అనే కాదు, మేము స్పోర్ట్స్ కానీ అన్నిట్లో ఉండేవాళ్ళం. ఓకే, సో వీళ్ళు ఒకనొక టైంలో ఎలా ఉండేదంటే మేము ఇంకా 8th 9th వచ్చేసరికి అమ్మ వీళ్ళు వచ్చారా మనకి ప్రైజ్ రాదులే అని అట్లా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అని మా మ్యూజిక్ టీచర్ అంటూ ఉండేవారు. సో నా ఏజ్ గ్రూప్లో నేను, మా సిస్టర్ ఏజ్ గ్రూప్లో తను. సో ఇంకా మేము ఇద్దరం పాడామంటే మిగతా వాళ్ళకి రాదు, ఎందుకులే మనం అనవసరంగా ఇన్సల్ట్ ఫీల్ అవ్వడం అని చెప్పి అలా వెళ్ళిపోయేవాళ్ళుట. సో అలా చాలా అవార్డ్స్ అవి రావడం జరిగింది. ఓకే, సో ఇప్పుడున్న సినిమా మ్యూజిక్ని మనం చూసుకుంటే ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్స్లో మనకు కళలకి సంబంధించిన ఒక ఇంట్రెస్ట్తో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ కొంతమంది ఉంటారు. సో ఆ భావాలతో ఉన్న సినిమాలు కొన్ని వచ్చాయి. కొన్ని అద్భుతమైన పాటలు ఎప్పుడు బాగుంటాయి అని అంటే అవి నిజంగా దాంట్లో ప్రాణం పోసినప్పుడు, కొంచెం రాగయుక్తంగా ఉన్నప్పుడు అవి బాగుంటాయి. సో అలా చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్లో ఇప్పుడు ఆ కళ ఉండి ఆ ఇంట్రెస్ట్ చూపిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్లో మీకు నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు? తమన్ నాకు ఇష్టం. ఓకే, తను అలవైకుంఠపురం చేసినప్పుడు దాంట్లో ప్రియా సిస్టర్స్ చేత ఫస్ట్ శ్లోకం పోతున్న భాగవతం రాసినటువంటి పద్యం ఒకటి పాడిచ్చాడు. సో అసలు వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు ఆ మూవీ ఆ పద్యం ఎన్నిసార్లు విన్నాను. నాకు ప్రియా సిస్టర్స్ అంటే చాలా ఇష్టం. వాళ్ళు ఎక్కడన్నా కచేరీ చేసినా ఏది చేసినా కూడా వాళ్ళు ఏమేమి పాడుతున్నారు, కొత్తగా వాళ్ళు పాడడము అలాంటివి చేస్తూ ఉంటారు. అన్నమాచార్య కీర్తనలు కానివ్వండి, లేకపోతే ఇట్లా దాస సాహిత్యం కానీ వాళ్ళు చేస్తూ ఉంటారు. సో అవి నేర్చుకుని మళ్ళీ నేను వాటిని నా కచేరీలో ఎక్కడన్నా పాడడము అలాంటివి కూడా నేను చేశాను. సో నాకు వాళ్ళంటే అసలు చాలా ఇష్టం అనమాట. ఆ శ్లోకాన్ని చాలా విన్నాను, ఫాలోడ్ బై ఇంకా సాంగ్. సో నాకు తమనైతే కొంచెం ఏమంటారు వాటిని ఫాలో అవుతూ ఉంటాడని అనిపించింది నాకు. సో మీ ఫేవరెట్ సింగర్స్ ఎవరండి?
శ్రేయా ఘోషల్ అంటే ఇప్పట్లో అయితే తను ఏ సాంగ్ ఇచ్చినా కూడా అసలు దాని అలా మౌల్డ్ అయిపోయి తను పాడుతుంది అనిపిస్తుంది నాకు. చీనీకంలో కానీ సో అట్లా ఒక రకమైన రఫ్నెస్గా కానీ లేకపోతే మెలోడీగా కానీ ఒక బాధలో కానీ అలా చిత్ర గారు ఉన్నారు. సో ఆవిడ చాలా మంచి హై పిచ్లో పాడిన అసలు ఎక్కడ మొహంలో స్ట్రెయిన్ తెలీదు. మామూలు స్టేజ్ షోస్లో వాటిలో చూసిన హై పిచ్కి వెళ్తే గొంతులా ఎత్తేసి ఒక రకమైన ఆ స్ట్రెయిన్ ఉంటుంది, కానీ చాలా ఈజీగా పాడేస్తూ ఉంటారు ఆవిడ. అండ్ ఇంకా పాత సినిమాలు అంటే సుశీలమ్మ గారు, జానకి గారిది ఒక రకమైన చిలిపిగా ఉంటుంది తన వాయిస్ ఉంటుంది. అవును. సో అలా వాళ్ళు. ఓకే ఓకే. సో ఇప్పుడున్న పిల్లలకి చదువుతో పాటు యాక్టివిటీస్, సంగీతం కావచ్చు, డాన్స్ కావచ్చు, రకరకాల డ్రాయింగ్ ఏంటి, పెయింటింగ్ ఏంటి, ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంట్రెస్ట్. సో మ్యాక్సిమం కూడా తల్లిదండ్రులు ఫస్ట్ కొంచెం పిల్లలు అయిన తర్వాత పాటలు నేర్పించాలి, సంగీతంకి పంపించాలి అనే థాట్ వస్తుంది ఏ మదర్కైనా కానీ. సో ఇప్పుడున్న పిల్లలకి అండ్ యూత్కి మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు సంగీతం గురించి నేర్చుకోవాలి అని అనుకుంటే? మీరు అన్నట్టు పేరెంట్స్ ఇంట్రెస్ట్ కంపల్సరీ ఉంటుంది, బట్ కానీ అట్ ద సేమ్ టైం పిల్లలకి ఆ ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. మేబీ ఇప్పుడు పంపించినప్పుడు మనం చూసి సజెస్ట్ చేయడం బెటర్. సారీ అండి వీళ్ళకి దీని మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు, బెటర్ వాళ్ళని ఇంకా వేరే దాంట్లో ఆప్ చేయండి అంటే అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒక రకమైన ఫ్రీడమ్ ఉంటుంది బలవంతంగా వాళ్ళని దాంట్లో తోసే కన్నా. సో నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వాళ్ళు క్లాస్ ఉంది ఇవాళ మనం వెళ్ళాలి నేర్చుకోవాలి అని వాళ్ళు చూపిస్తూ ఉంటారు ఆ ఇంట్రెస్ట్ని కూడా. సో అది అలా ఏదన్నా మనము డెవలప్ చేయగలిగితే అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళకి మనం వాళ్ళలో ఆ ఇంట్రెస్ట్ని ఇంప్రూవ్ చేయగలిగితే వాళ్ళు ఇంకా షైన్ అవుతారు అనిపిస్తుంది నాకు. ఓకే, కరెక్ట్. ఓకే, సో మరి మీ ఫ్యూచర్ అంబిషన్స్ ఏంటి? ఏమైనా ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నారా? అండ్ ఒక మంచి ఇన్స్టిట్యూట్ ఏమైనా ప్రారంభించాలనుకుంటున్నారా? అసలు ఏంటి మీ ఆలోచనలు ఏమున్నాయి? నేను 2016లో భద్రాచలం ప్రోగ్రామ్కి వెళ్ళాం. అక్కడ శేష్లత విశ్వనాథ్ గారు వీళ్ళందరూ అక్కడ రామదాసు నవరత్న ఉత్సవాలు చేస్తారు ఫిబ్రవరి ఆ టైంలో మన శ్రీచక్ర సిమెంట్స్ నేంద్రగంటి కృష్ణమోహన్ గారు ఆధ్వర్యంలో. సో లక్కీగా నేను దాంట్లో తెలియకుండా వెళ్ళాను, బట్ అసలు అక్కడ జరుగుతాయని నాకు తెలియదు. ఎవరో చెప్పడం ద్వారా నేను ప్రోగ్రామ్ వచ్చి వెళ్ళడం జరిగింది. సో అప్పుడు చూసి అరే ఇట్లా ఒకటి ఉంది, ఇంత బాగా చేస్తున్నారు వాళ్ళు అని నేను తిరిగి హైదరాబాద్ వచ్చి ఇట్లా ఏదన్నా మనం ఒకటి చేస్తే బాగుంటుంది, సో దట్ కష్టంగా కూడా లేవు ఈజీగా ఉన్నాయి అని అనుకొని మాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు భాగవత్ నరసింహమూర్తి గారు. సో ఆయన ఇట్లానే తెలియకుండా మా పెద్దమ్మాయికి ఆయన ఫ్రెండ్, సో ఇట్లానే పరిచయం అయ్యి ఇట్లా అనుకుంటున్నాను అని అంటే చేద్దాము అని అన్నారు. అప్పుడు ఏం చేయాలి ఏంటి అని అంటే అల్కాపూర్లో శంకర మఠం అని ఒకటి ఉంది, అక్కడ మా గురువు గారు ప్రతి పునర్వసుకి చేస్తున్నారు అని ఈయన చెప్పారు నాకు. ఒకసారి రా చూడు అని అంటే నేను ఆలోచిస్తున్న ఎవరున్నారు ఎలా చేయాలి మనం అని ఆలోచిస్తూ ఉంటే వీళ్ళు తగలడం జరిగింది. సో అప్పుడు ఏంటండి అంటే ఇట్లా మేము ప్రతి పునర్వసుకి వచ్చి పాడతాము అని అంటే ఓకే నేను అనుకున్నది మనం ఇంకొక రూపంలో మనకి దొరికింది అని అనుకుని సరే ఒకళ్ళిద్దరూ కాదు అందరికీ తెలియాలి అని అనుకున్నాను. అయిపోయింది. మళ్ళా మాకు తరంగాలు నారాయణ తీర్థుల వారి తరంగాలు ఘోరకవి సంపత్ కుమార్ గారు అని ఆయన చాలా తీర్థుల వారి పరంపరలో వచ్చినటువంటి సంప్రదాయం అది భజన సాంప్రదాయం. సో ఆయన పరిచయం అయ్యారు నాకు ఈయన నరసింహమూర్తి గారి ద్వారానే. సరే అప్పుడు తరంగాలు అనేది అసలు ఎవరికి తెలీదు అని ఒక వర్క్ షాప్ పెట్టా. సో మామూలుగా అసలు ఫేస్బుక్లో ఎక్కడా పోస్ట్ చేయలేదు, ఓన్లీ అట్లా అందరికీ తెలిసి 150 మెంబర్స్ రిజిస్టర్ అయ్యారు. వెరీ గుడ్. అప్పుడు ఈయన విజయవాడ దుర్గగుడి వాళ్ళు 3 ప్రాజెక్ట్స్ చేపట్టారు, క్షేత్రయ పదాలు, తరంగాలు, కూచిపూడి నృత్యం. సో ఈ తరంగాలకి ఈయన ఇన్ఛార్జిగా పెట్టారు. సో అప్పుడు ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు మనకు పరిచయం అయ్యి ఇట్లా వర్క్ షాప్ పెడితే అసలు ఆయన చాలా ఆశ్చర్యపోయారు, ఏంటి అసలు ఇంత రెస్పాన్సా, ఇంత ఇలా వచ్చింది అని. సో అది అయిన తర్వాత మాకు దుర్గగుడి వాళ్ళే అందరికీ బుక్స్ ప్రింట్ చేసి
వచ్చిన 150 మందికి వాళ్ళు బుక్స్ ఇచ్చారు. ఫ్రీ వర్క్ షాప్, ఫ్రీ బుక్స్, ఎక్కడ ఎవరికి అసలు ఇంత ఇబ్బంది లేకుండా. సో అప్పుడు తర్వాత అందరూ బాగుంది, ఇట్లా ఇంకేమన్నా పెడితే కూడా మేము వస్తాము నేర్చుకోవడానికి అని అన్నారు. అప్పుడు అనిపించింది, అరే మనం పునర్వసు నక్షత్రం అనుకుంటున్నాం కదా, సో ఇట్లా వీళ్ళని దాంట్లో ట్రైనప్ చేస్తే మనకు ఒక గ్రూప్ ఫామ్ అవుతుంది అని వాళ్ళకి నవరత్న కీర్తనలు నేర్పించాం ఈయన రవి గారి చేతే. సో అన్నిట్లో మనము అంటే నేనే నేర్పిస్తాను, నేనే చేస్తాను అనే కన్నా సో ఇంకొకళ్ళకి కూడా ఒక ఇది వస్తుంది అనే ఉద్దేశంతో ఆయన్ని పెట్టి ట్రైనప్ చేస్తే మెల్లగా పునర్వసు నక్షత్రం ప్రారంభమైంది. కంటిన్యూస్గా చాలా ఆల్మోస్ట్ 7 years నుంచి ఎక్కడ కరోనా టైంలో కూడా ఇప్పటికీ కూడా గుళ్ళో కంటిన్యూ అవుతూ ఉంటుంది. అది చూసి శ్రవణ నక్షత్రం చేయండి మా ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ వాళ్ళు అడిగారు. సో అప్పుడు సప్తగిరి కీర్తనలు నేర్పించి అక్కడ శ్రవణ నక్షత్రం. తర్వాత కృష్ణుడు టెంపుల్ ఉంది పక్కన, వాళ్ళు వచ్చి మాకు ఏదన్నా ఒకటి కావాలి, మాకు ఏదైనా చెయ్యండి అని అంటే సరే రోహిణి నక్షత్రం. మనకి తరంగాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఇలా సప్తగిరి కీర్తనలని నవరత్నాలని ఫార్మాట్ లేదు దాంట్లో. అప్పుడు నేను ఏం చేశానంటే అరే మనం ఆల్రెడీ వర్క్ షాప్ పెట్టాం కదా, సో పెట్టిన దాంట్లో ఇవి బాగుంటాయి అని అలా కొన్ని 8 తరంగాలు సెలెక్ట్ చేసి దాంట్లో కొన్ని వేరేవి చిన్న చిన్నవి బ్రూహి ముకుందేతి పూరయ మమకామం ఇలాంటివన్నీ కూడా జాయిన్ చేసి దాంట్లో కృష్ణుడికి అష్టభార్యలు కాబట్టి అష్టతరంగాలను తయారు చేసాం. సో తయారు చేసి వాటిని నేర్పించి రోహిణి నక్షత్రం సందర్భంగా కృష్ణుడి గుళ్ళో పాడేటట్టు. సో అట్లా ఏ నక్షత్రం తగ్గట్టు ఆ నక్షత్రం ఆ టైం వచ్చినప్పుడు చక్కగా పాడడం అలా ఒక గ్రూప్ ఫామ్ అయింది మాకు. సో గ్రూప్ ఫామ్ అయిన తర్వాత వాళ్ళందరూ మేము చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాం, ఇంకేమన్నా కూడా నేర్చుకుంటాము అని అంటే సరే అని రామదాస్ వారు నేదనూరి కృష్ణమూర్తి గారు స్వరపరిచినటువంటి 108 రామదాస్ కీర్తనల ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు 65 కీర్తనలు అయిపోయాయి. సో అట్లా అప్పుడు దానికి ఒక పేరు పెట్టాలి, ఏం పెట్టాలి అని ఆలోచన. సో మనం 3 నక్షత్రాలు చేస్తున్నాం కాబట్టి శ్రీరామ తరంగిణి అని పెట్టాం. సో దానికి సో ఆ గ్రూప్ పేరు మీద కార్యక్రమాలన్నీ నడుస్తున్నాయి. వెరీ గుడ్ అండి. సో మీరు అన్నట్టు 108 కూడా కంప్లీట్ చేసుకోవాలి, ఆ ప్రాజెక్ట్ అంతా కూడా సక్సెస్ఫుల్గా అవ్వాలి. ఎనీవేస్ ఫైనల్గా మాకు ఒక మంచి పాటతో ఇది సాధన ఇహ పరములకును, ఇది సాధన ఇహ పరములకును, పదిలము మా పాలి పరమ పునామము, ఇది సాధన ఇహ పరములకును, పదిలము మా పాలి పరమ పునామము, ఇది సాధన ఇహ పరములకును. నేమము ధీమము నిత్యకర్మమిది, దోమటి గోవిందు నీ నామము, నేమము ధీమము నిత్యకర్మమిది, తోమటి గోవిందు నీ నామము. సూపర్ ప్రత్యూష గారు. సో సంగీతంతో పాటు భగవద్గీత, సంస్కృతము పిల్లలందరికీ కూడా మీ ఇన్స్టిట్యూట్ అంటే మీకున్న పరిధిలోనే మీ వాళ్ళందరికీ కూడా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరికీ కూడా చాలా చక్కగా ఒక ఇన్స్పిరేషనల్గా ఉంటూ అందరికీ నేర్పిస్తున్నారు. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ని మిగతా అందరి పిల్లలతో పాటు పెద్దవారికి కూడా షేర్ చేస్తున్నారు. అండ్ ఎక్కడెక్కడో కూడా కచేరీలు చేస్తున్నారు. అండ్ ఫ్యూచర్లో మీకు మంచి ప్రాజెక్ట్స్ రావాలని, ఇంకా ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలండి. వీక్షించారుగా మరి ప్రత్యూష గారి సంగీత కచేరీ జర్నీ. మరి ఆవిడకి చక్కటి ప్రాజెక్ట్స్ రావాలి, ఫ్యూచర్లో ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలని, మంచి పాటలు
తను నేర్చుకొని ఇంకో ఎంతో మందికి కూడా స్ఫూర్తిదాయకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఇవాల్టి నింగి నేల నాదే కార్యక్రమం. మరో కార్యక్రమంలో ఒక మంచి ఇన్స్పిరేషన్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.